మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మహాబలుడైనటువంటి భీముడు కొండ చిలువకు చిక్కాడట. మరి ఆ వృత్తాంతం ఏమిటో తెలుసుకుందామేమిటి? వాయుదేవుడి అంశతో భీముడు జన్మించటం జరిగింది. అమిత బలశాలిగా పేరొందడం జరిగింది. భుజబలంలోనూ గదాయుద్ధంలోనూ భీముడికి సాటి ఎవ్వరూ లేరు అనేటువంటి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోవడం జరిగింది. జరాసంధుడిని మల్ల యుద్ధంలో ఓడించినటువంటి యోధుడు భీముడు. బకాసురుడు, హిడింబాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ వధించారు. కురుక్షేత్రంలో దుర్యోధనుడిని హతమార్చినటువంటి ధీశాలి. దానంలో కర్ణుడికి, పరాక్రమంలో భీముడికి ఎవ్వరూ సాటి లేరు అని చెబుతూ ఉంటారు కదూ. అలాంటి భీముడు ఒక కొండ చిలువకు బందీ కావలసి వచ్చిందట. మనకి అరణ్య పర్వంలో వినిపించేటువంటి ఆ వృత్తాంతంలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు భీముడు వేట కోసమని చెప్పి హిమాలయాలకు వెళ్లారుట. హఠాత్తుగా ఒక కొండ చిలువ భీముణ్ణి చుట్టేసిందిట. దాని నుంచి విడిపించుకునేటువంటి ప్రయత్నం చేసినా 10,000 ఏనుగుల బలంతో సమానమైనటువంటి బలమున్న భీముడికే సాధ్యపడలేదట. ఎంత పెరుగులాడినా కూడా అలసిపోయాడే తప్ప ఫలితం లేకపోయిందట. వేట కోసమని చెప్పి అడవికి వెళ్ళినటువంటి భీముడు ఎంతకీ వెనక్కి తిరిగి రాకపోవడంతో భీముణ్ణి వెతుక్కుంటూ ధర్మరాజు వెళ్లారట. అరణ్యంలో కొండ చిలువకు బందీగా ఉన్నటువంటి భీముణ్ణి చూసి ధర్మరాజు ఆశ్చర్యపోయారట. తన తమ్ముణ్ణి వదిలిపెట్టమని చెప్పి వేడుకున్నారట. ప్రతిఫలంగా నీకు సరిపడ ఆహారం నేను సమకూరుస్తాను అని చెప్పి ప్రాధేయపడ్డారట. ఇది నా రాజ్యం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు ఆహారం కావాల్సిందే, ప్రాణం మీద ఆశలుంటే గనక ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ కొండ చిలువ ధర్మరాజుకి బదులిచ్చిందిట. ధర్మరాజు పదే పదే ప్రాధేయపడటంతో నా ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే గనక నీ తమ్ముణ్ణి వదిలేస్తాను అని చెప్పిందట. నువ్వు చెప్పే సమాధానాలు సరైనవైతే నాకు శాప విముక్తి అవుతుంది అని చెప్పి కూడా అన్నదట. ధర్మరాజు అందుకు అంగీకరించి ముందుగా నీ గతాన్ని చెప్పు అంటే తన గతాన్ని చెప్పుకుంటుందన్నమాట. ధర్మరాజా, నేను నీ వంశంలోనే పుట్టాను. నా పేరు నహుషుడు. ఇంద్రునితో సమానుణ్ణి. 7 ఋషులను అవమానించాను. అగస్త్య మహర్షి శాపం కారణంగా ఇలా పాముగా మారిపోయాను. శాప విమోచనం కోసం ప్రార్థిస్తే పాము రూపంలో ఉన్నటువంటి నా ప్రశ్నలకు ఎవరైతే సరైన సమాధానాలు ఇస్తారో అప్పుడే నాకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి అగస్త్యుల వారు చెప్పడం జరిగింది. ఆనాటి నుంచి ఇలా నేను పాము రూపంలో ఇక్కడే ఉండిపోయాను అని చెప్పి నహుషుడు చెప్తాడు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముణ్ణి విడిపించుకో అని చెప్పి ధర్మరాజుకు పాము రూపంలో ఉన్నటువంటి నహుషుడు చెప్తాడు. మరి ఆ ప్రశ్నోత్తరాలు ఎలా జరిగాయో తెలుసా? బ్రాహ్మణుడి గుణాలేమిటి, అతను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని చెప్పి మొదటి ప్రశ్న సంధిస్తే సత్యం, దానబుద్ధి, క్షమించే గుణం, అహింస, తపం, శీలం అనేటువంటి లక్షణాలు ఎవరిలో ఉంటే వారిని బ్రాహ్మణుడు అనొచ్చు. ఉత్తమ సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. సుఖ దుఃఖాల పట్ల సమబుద్ధి కలిగి ఉండటమే అతను తెలుసుకోవాల్సినటువంటి ఉత్తమ విద్య అని చెప్పారట. మరి పరోపకారం చేసి అబద్ధాలు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించిన వాడు ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంత పవిత్రతను ఎలా పొందింది అని చెప్పి రెండో ప్రశ్నను అడిగితే దానం, పరోపకారం, సత్యం పలకడం, అహింసను పాటించడం అనేవి 4 ఉత్తమోత్తమైనటువంటి ధర్మాలు. వీటన్నింటిలో అహింస విశేషమైనటువంటిది. దానం మొదలైన కర్మలు ఆచరిస్తూ అహింసావ్రతం ఆచరించేవాడు దైవత్వాన్ని పొందుతాడు. సదా హింస చేసేవాడు జంతువుగా జన్మిస్తాడు. కాబట్టి అహింస పరమధర్మం అని చెప్పి ధర్మరాజు బదులిచ్చారట. నహుషుడు అడిగినటువంటి అనేక ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు టకాటకా చెప్పడం జరిగింది. అతని సమాధానాలకు తృప్తి చెందినటువంటి నహుషుడు భీముణ్ణి వదిలిపెట్టడం కూడా జరిగింది. శాప విమోచనం కావడంతో ఆ తర్వాత సర్పరూపాన్ని వదిలి నహుషుడు మనిషి రూపంలోకి మారటం కూడా సంభవించిందనమాట. 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి మహాబలుడైనటువంటి భీముడు కొండ చిలువకు చిక్కినటువంటి వృత్తాంతం. రేడియో సిటీ పాడ్కాస్ట్.